హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొన్ని రాసుల వాళ్ళు విశ్వాసానికి మారుపేరుగా ఉంటారు. అంటే వాళ్ళని జీవితంలో మనం నమ్మవచ్చు. ఎలా అంటే చాలా పూర్తిగా నమ్మవచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పే టాపిక్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కొన్ని రాసులు సంబంధిత వ్యక్తులు ఏదేని సంబంధంలో కొనసాగు సమయంలో భాగస్వాములతో అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. మరియు తమ భాగస్వామి కూడా తమలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి రాశి చక్రాల గురించిన వివరాలు నేను చెప్పబోతున్నాను. విశ్వాసం, నిబద్ధతకు మారుపేరుగా ఈ రాశి వాళ్ళు ఉంటారు. అన్నిటికన్నా ముందుగా వీళ్ళే ఉంటారని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భాగస్వాముల పట్ల నటన కలిగి ఉండరు. సంబంధాల పట్ల ప్రత్యేకమైన విశ్వాసాలను కలిగి ఉంటారు. ముందుగా కర్కాటక రాశి. వీరు అధికంగా భావోద్వేగాలను కలిగి ఉంటారు మరియు సున్నితమైన మనస్కులుగా ఉంటారు. మోసం అనే పదానికి దూరంగా ఉండే స్వభావం వీళ్ళది. వీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. వీరి మెదడు నిండా కుటుంబ శ్రేయస్సు గురించిన ఆలోచనలే ఉంటాయి మరియు భాగస్వామి పట్ల అత్యంత నిబద్ధతను ప్రదర్శిస్తూ ఉంటారు. మోసం చేయాలన్న ఆలోచన రావడం అంటే చావుతో సమానంగా భావిస్తారు ఈ కర్కాటక రాశి వారు. ఇక రెండో రాశి చూస్తే వృషభ రాశి. మోసపూరిత ఆలోచనలలో పోల్చి చూస్తే కింది నుండి ప్రథమ స్థానంలో ఈ రాశి వారు ఉంటారు. వీరు కుటుంబానికి మరియు భాగస్వామి పట్ల అత్యంత విధేయతను కలిగి ఉంటారు. వీరి ఆలోచనల నిండా కుటుంబమే ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో భాగస్వామిని కూడా అంతే సమానంగా ప్రేమిస్తారు. వృషభ రాశి వారికి కోపం ఎక్కువ అని అంటారు, కానీ నిర్ణయాత్మక ధోరణి కలిగి ఉంటారు. వీరు చేసే ప్రతి అడుగు తమ కుటుంబం ఎదుగుదలకు ఉపయోగపడాలన్న ఆలోచన వీరి సొంతం. విశ్వాసము, నిబద్ధతకు నిలువెత్తు దర్పణాలుగా ఈ వృషభ రాశి వారు ఉంటారు. ఇక మూడో రాశి మకర రాశి. వీరు భాగస్వామిని బాధపెట్టుటకు సుముఖంగా ఉండరు. అబద్ధం చెప్పినా వారి సంతోషానికే అన్న ఆలోచన వీరిది. అలాగని మోసపూరిత స్వభావం కలిగిన వారు మాత్రం కాదు. మోసం చేసి పట్టుబడితే జరిగే తీవ్ర పరిణామాల గురించి పూర్తి అవగాహన కలిగిన వారిగా ఉంటారు. తద్వారా వీరి ఆలోచనలో మోసం అనే పదమే కనబడదు. ఇక నాలుగో రాశి కన్య రాశి. వీరు ఇష్టపడిన వ్యక్తితో సంబంధంలో ఉంటే వీరు ఆ భాగస్వామి పట్ల అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సంబంధాలను ఉన్నతంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా సంబంధం పట్ల ఆచితూచి నిర్ణయాత్మక ధోరణితో ముందుకు సాగే అలవాటు కలిగిన వారు. కావున వీరు సంబంధంలో మోసం ద్వారా సమస్యలు సృష్టించుకోవడానికి ఎన్నటికీ సిద్ధంగా ఉండరు. సో ఫ్రెండ్స్, మరి ఈ 4 రాశి వారు అత్యంత విశ్వాసపాత్రులుగా మరి నమ్మదగిన వారిగా భర్తకు కానీ భార్యకు కానీ కలిగి ఉంటారు. అలాగే కుటుంబానికి మేలు చేసేవారిగా ఉంటారు. మరి మీ రాశి కానీ ఇందులో ఉంటే మీకు చాలా సంతోషం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.